హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రబోల్. ఈరోజు నేను మీకు కర్కాటక రాశి వాళ్ళకి మే మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. కర్కాటక రాశి వాళ్ళు వాటర్ సైన్, వీళ్ళకి మే మంత్లో ఎలా ఉంటుందో చూస్తాం. కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్తో ఎలా ఉంటుంది, మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, అండ్ కిడ్స్ ఆర్ లవర్స్, డే టు డే లైఫ్ పార్ట్నర్, అండ్ మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్స్ హెల్త్, వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. ఓకే, హెల్త్ ఎలా ఉంటుంది? మీకు ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి ఉండొచ్చు మేబీ. కర్కాటక రాశి వాళ్ళకి హెల్త్ అంతగా బాగుండదు. మీకు ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఉండి బాధపడతా ఉన్నారు మీరు. ఓకే, మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది ఇంట్లో పరిస్థితి. మీరు ఎంత ఇస్తున్నారో అంత పొందుతూ ఉంటారు. అది ప్రేమ కావచ్చు, ఏదన్నా కావచ్చు. మీ బ్రదర్ అండ్ సిస్టర్తో మీకు కమ్యూనికేషన్ వస్తుంది, ఒక గుడ్ న్యూస్ తెలుస్తుంది. అండ్ మీ మదర్ వచ్చి ఒక ఆఫర్ ఇస్తుంది, ఏదన్నా గిఫ్ట్ తీసి ఇవ్వచ్చు, లేదా మీ మదర్ మీకు ఏదన్నా గిఫ్ట్ తీసి ఇస్తారు. మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి ఏదో ఒక ఎమోషనల్ అప్సెట్ కానీ, లేకపోతే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. ఏకాంతంగా ఉంటారు. డే టు డే లైఫ్లో మీకు ఫ్యామిలీ సపోర్ట్ బాగా దొరుకుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. మీ లైఫ్ పార్ట్నర్ ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు, ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళు అంటే ఇండిపెండెంట్గా ఉన్నారు, వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు. అండ్ మీ మదర్ ఇన్ లా బాగా తీర్థయాత్రలకు అలా వెళ్ళవచ్చు, పూజలు ఎక్కువ చేస్తుంటారు. అండ్ ఫాదర్ స్పై చేస్తూ ఉన్నారు, తన జీవితాన్ని తన కంట్రోల్లో ఉంచుకో ఉన్నారు. వర్క్ ప్లేస్లో మీరు మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని ఒంటరి పోరాటం చేస్తున్నారు, బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు వచ్చే లాభాల్లో న్యూ బిగినింగ్ అవుతుంది. అండ్ మనీ ఫ్లో బాగుంటుంది. మీరు మీ మనీని మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. ఓకే, కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా బాగానే ఉంది, కానీ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ విషయం అండ్ కిడ్స్ ఆర్ లవర్ విషయంలో కొంచెం నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి, మిగతా అంతా పాజిటివ్ కార్డ్సే వచ్చినాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 daysకి చూస్తాం. ఇక్కడ మీకు ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారు. మీరు ఎమోషనల్గా డిప్రెషన్లో ఉండొచ్చు, మానసిక ఆందోళన ఉండొచ్చు. కానీ ఇంటి విషయాల్లో కానీ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్తో కమ్యూనికేషన్ వస్తుంది. మీ మదర్ మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ని ఇవ్వచ్చు. అండ్ మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్ అయ్యి వాళ్ళు కాపాడుకుంటూ ఉన్నారు. అండ్ డే టు డే లైఫ్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగుంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తూ ఉంటుంది మీకు. మీ లైఫ్ పార్ట్నర్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉన్నారు, ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు. అండ్ మీ మదర్ ఇన్ లా ఎక్కువ పూజలు పునస్కారాలు చేస్తే తీర్థయాత్రలు కడితే అలా ఉంటారు. మీ ఫాదర్ తన లైఫ్ని తన కంట్రోల్లో ఉంచుకున్నారు, అందరి మీద ఒక కన్నేసి ఉన్నారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు, మీ చుట్టూ ఉండే పరిస్థితులు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. లాభాల్లో న్యూ బిగినింగ్ జరుగుతుంది, మీకు మంచి లాభాలు వస్తాయి. దాన్ని మీరు ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెడతారు. ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉంటుందో చూస్తాం. కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ మేజర్ అకానా వేస్తాను. మేజర్ అకానా ఫస్ట్ 10 days టెంపరెన్స్ ఎనర్జీ, సెకండ్ హెర్మిట్, థర్డ్ జడ్జ్మెంట్, హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, మైనర్ అకానాలో ఏం కార్డ్స్ వస్తాయి? మీకు ఫస్ట్ 10 daysలో రీయూనియన్ అవుతుంది, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి మీ పార్ట్నర్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉంటారు. ఓకే, మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేసేవాళ్ళు మీ లైఫ్లోకి రావచ్చు ఫస్ట్ 10 daysలో. సెకండ్ 10 days హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఏకాంతంగా కూర్చొని మీరు చేసే పనులన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని రియలైజ్ అవుతున్నారు. మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయాలనుకుంటారు. అండ్ ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేసేదేమని భయపడుతూ ఉండొచ్చు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు సెకండ్ 10 daysలో. లేదా ఎవరికన్నా మీరు ప్రపోజ్ ఇచ్చు మీ ప్రేమని ఇవ్వాలని అనుకోవచ్చు.
థర్డ్ 10 డేస్‌లో హ్యాంగర్‌మ్యాన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీరు దేనికోసమో నిరీక్షిస్తున్నారు. మీరు దేనికోసమైతే నిరీక్షిస్తున్నారో అది తప్పకుండా మీరు పొందుతారు. అండ్ మీరు ఎవరినో మిస్ అవుతున్నారు. థర్డ్ 10 డేస్‌లో మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నారు. హార్ట్ బ్రేక్ అయింది. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉందేమోనని భయపడతా ఉన్నారు. ఫస్ట్ 10 డేస్‌లో ఎంత హ్యాపీగా ఉన్నారో థర్డ్ 10 డేస్‌లో అంత సాడ్ అయిపోతున్నారు. అంతే లైఫ్ అంటే అంతే. బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ కప్స్. మీ పాస్ట్ పర్సన్ గురించి ఆలోచిస్తా ఉన్నారు. ఓకే. మీరు ఫస్ట్ 10 డేస్‌లో హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ అవుతుంది. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు అన్‌కండిషనల్‌గా ఎవరినైనా లవ్ చేయొచ్చు. లేదా ఎవరన్నా మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేయొచ్చు. ఫస్ట్ 10 డేస్ హ్యాపీగా ఉంటుంది. సెకండ్ 10 డేస్‌లో కొంచెం బాధ, కొంచెం ఏకాంతం. ఎవరైనా నమ్మకం చేసారేమో మనల్ని ఎవరైనా మోసం చేస్తున్నారేమో అని భయపడుతుంటారు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఎవరు మిమ్మల్ని హర్ట్ చేయకుండా, మిమ్మల్ని మీరు ఎవరితో మాట్లాడకుండా మీ చుట్టూ ఒక వాల్‌ని పెట్టుకుంటా ఉన్నారు. థర్డ్ 10 డేస్‌లో నిరీక్షిస్తూ ఉన్నారు. హ్యాంగర్‌మ్యాన్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీరు ఎవరినో చాలా మిస్ అవుతారు. థర్డ్ 10 డేస్‌లో హార్ట్ బ్రేక్ అవుతుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ ఏది రాకపోయేటప్పటికి మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది. చాలా బాధపడితే ఏదో నమ్మకద్రోహం ఎదురైనట్లుగా బాధపడుతున్నారు. వూండెడ్ హార్ట్ వస్తుంది. అండ్ ఒరాకిల్ కార్డ్స్‌లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్‌లో ఉమెన్ హోల్డింగ్ కాయిన్. మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. వాక్ అవే అంటే మీకు ఇష్టం లేని పర్సన్ నుంచి వాక్ అవే చేసేస్తారు. మీ లైఫ్లో కేరింగ్ కనెక్షన్ అనేది వస్తూ ఉంది. ఓకే. కేరింగ్ కనెక్షన్ వస్తూ ఉంది. దానికోసం మీరు ఇప్పుడుండే పరిస్థితి నుంచి వాక్ అవే చేసి ఆ కనెక్షన్ కోసం వస్తారు. కానీ ఆచితూచి ఖర్చు చేస్తూ ఉంటారు. ఏంజల్స్ మీకు ఏం చెప్తున్నారు? లుక్ ఫర్ ఎ సైన్. అండ్ మీకు ఏంజల్స్ ఏదో మెసేజ్ నెంబర్స్ రూపంలో ఇస్తున్నారు. దాన్ని ఏదో ఏ మెసేజో కొంచెం గుర్తించండి. అన్లైక్లీ అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. డోంట్ స్టాప్. మీరు చేస్తున్న పనులను ఆపవద్దు అని ఏంజల్స్ మీతో చెప్తా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. మీరు ఎప్పుడూ పాజిటివ్గానే థింక్ చేయండి, పాజిటివ్గానే అనుకోండి. నెగిటివ్గా అస్సలు థింక్ చేయొద్దు. మీరు ఎలా అనుకుంటారో మీ లైఫ్ అలా ఉంటుంది. అంటే ఎవరన్నా మనల్ని నమ్మకద్రోహం చేస్తారేమో నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు చేస్తారు, నమ్మకద్రోహం చేస్తారు. అలా కాకుండా వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, మన దగ్గరకు వస్తారు, మనతో హ్యాపీగా ఉంటారు. ఇలా పాజిటివ్గా అనుకుంటా ఉంటే మీకు తప్పకుండా అన్ని పాజిటివ్ రిజల్టే వస్తాయి. అంతా మన ఆలోచనలోనే ఉంది మన ఫ్యూచర్ అనేది. ఓకే. అందుకనే మీరు ఎప్పుడు పాజిటివ్గానే అనుకోండి, మీకు అన్ని పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.